సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఆర్ ఎనీ వెహికల్ ఆర్ ఎనీ ప్రోడక్ట్. సో ఏదైనా మనం బై చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్గా జనరల్గా మనం ఏం చేస్తాం, ఆ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం. సో లైక్ గూగుల్లో కానీ లేదంటే ఏదైనా అవుట్లెట్, నియరెస్ట్ అవుట్లెట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి లేకపోతే డైరెక్ట్గా మనం వాకింగ్ చేసేసి ఎంక్వైరీ చేసుకుంటాం ప్రోడక్ట్ గురించి. లైక్ మనకి తెలియని ఇన్ఫర్మేషన్, ప్రైజింగ్ కానీ, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అలాంటి వాటిని. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎంక్వైరీలో మనకు కొంచెం డీటెయిల్స్ అనేది తెలిసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మనకి ఓకే అనిపించి ఓకే నచ్చితే ఏం చేస్తామంటే నెక్స్ట్ కొటేషన్ తీసుకుంటాము. అంటే లైక్ దానికి ప్రైస్ ఎంత పడుతుంది మనకు, సో మన బడ్జెట్లో వస్తుందా లేదా. సో ఈ సెకండ్ స్టెప్ అనేది మనకి కొటేషన్ ఉంటుంది. సో కొటేషన్లో ఏంటంటే మనకి ప్రైస్ కనుక ఓకే అయిపోతే సో నెక్స్ట్ మనము ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఇన్ కేస్ కొటేషన్లో సాటిస్ఫై అవ్వకపోతే సో మనం ఏం చేస్తామంటే సమ్ నెగోషియేషన్ చేస్తాం అన్నట్టు. అంటే ప్రైస్ అనేది కొంచెం డిస్కౌంట్స్ సంథింగ్ అలాంటివి. సో ప్రైస్ నెగోషియేషన్ లైక్ బార్గెన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ కొటేషన్లో కూడా మనకి అంతా ఓకే అయింది, ప్రైస్ కూడా మనకి సెట్ అయింది అనుకోండి. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఆర్డర్ ప్లేస్ చేస్తాము. లైక్ అంటే ఆ ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేయడానికి విల్లింగ్ అన్నట్టుగా. సో ఆ షోరూమ్ వాళ్ళకి మనం ఏం చెప్తాం అన్నట్టు. సో ఓకే వీఆర్ అగ్రీ, నాకు నచ్చింది, మాకు వెహికల్ ప్రోడక్ట్ అని నచ్చింది, సో వీ వాంట్ టు పర్చేస్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి. సో దాన్ని ఏమంటారంటే ఆర్డర్ వేయడం అంటారు. సో ఆర్డర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, మనకు ప్రోడక్ట్ని వాళ్ళు రెడీ అయిన తర్వాత చెప్తారు అన్నట్టు. సో అంటే ఆ స్టెప్ ఏంటంటే డెలివరీ, నెక్స్ట్ ప్రాసెస్ అనేది. సో ఆర్డర్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే డెలివరీ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, పేమెంట్, లైక్ ఇన్వాయిస్ అన్నట్టు. సో జనరల్గా సీక్వెన్స్ అట్లా అవుతూ ఉంటుంది. అంటే నార్మల్గా మనకి లైక్ ఆన్లైన్ ఆర్డర్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఎంక్వైరీ కొటేషన్ ఉండదు, జస్ట్ డైరెక్ట్ మన ప్రోడక్ట్ని చూసి మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాము, పేమెంట్ చేస్తాము, ఇన్వాయిస్ చేస్తాము. బట్ జనరల్గా మనకి స్టాండర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, డెలివరీ, ఇన్వాయిస్ ఉంటుంది. 5 స్టెప్స్ ఉంటాయి అన్నట్టు, 1 by 1. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అనేది డెలివరీ జరుగుతుంది. పేమెంట్స్ అనేవి లైక్ ఎవ్రీ మంత్ లేకపోతే కొన్ని డేస్ తర్వాత అనేది పేమెంట్స్ అనేది జరుగుతుంటాయి అన్నట్టు. సో ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. జనరల్గా ఈ బిజినెస్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు, నార్మల్గా కంపెనీస్లో కానీ లేదన్నా ఏదైనా ఆర్గనైజేషన్లో బిజినెస్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్లు కూడా ఉంటాయి. అంటే లైక్ బిజినెస్లోనే వాళ్ళు డిఫరెంట్ ప్రాసెస్లు వాడతారు. కొన్నిసార్లు ఏంటంటే ప్రోడక్ట్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కొన్నిసార్లు ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయరు, వేరే వెండర్స్ నుంచి తీసుకొని వీళ్ళు అమ్ముకోవడం చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే వేరే వెండర్స్ నుంచి సప్లై చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇట్లా డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి అన్నట్టు బిజినెస్ ప్రాసెస్లో. ఓకేనా. సో ఇది ఇన్ జనరల్ ఇది స్టాండర్డ్ బిజినెస్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది నార్మల్గా. ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, డెలివరీ, ఇన్వాయిస్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎస్ఐపిలో ఎంక్వైరీకి మనకి షార్ట్ ఫామ్ వచ్చేసి ఐఎన్, కొటేషన్కి క్యూటీ, సో నెక్స్ట్ ఆర్డర్కి ఓఆర్ ఉంటుంది. సో డెలివరీకి మనకి స్టాండర్డ్ డెలివరీ టైప్ ఎల్ఎఫ్ ఉంటుంది, ఇన్వాయిస్కి F2. సో ఇవన్నీ వీటిని డాక్యుమెంట్ టైప్స్ అంటారు మనకి. డాక్యుమెంట్ టైప్స్ అంటారు, ఇలా ఉంటాయి. సో కమింగ్ టు మనకి హెడ్డింగ్, ఇప్పుడు ఓటీసీ సైకిల్ అంటే ఏంటి అంటే జనరల్గా ఏంటంటే నార్మల్గా కొన్నిసార్లు బిజినెస్ ప్రాసెస్లో ఎంక్వైరీ, కొటేషన్ అనేది ఉండకపోవచ్చు. డైరెక్ట్గా కొన్నిసార్లు కొటేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు ఆర్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఓటీసీ సైకిల్ అనేది జనరల్గా ఏంటంటే ప్రాసెస్ అనేది ఆర్డర్ నుంచి స్టార్ట్ అయ్యి క్యాష్తో ఎండ్ అవ్వడం అంటారు. ద ప్రాసెస్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ ఎండ్స్ విత్ క్యాష్. సో ఆ ప్రాసెస్ని ఓటీసీ అంటారు. లైక్ ఓటీసీ లేదా ఆర్డర్ టు క్యాష్, O2C అని చెప్పేసి అంటారు. సో ఇన్ ద సేమ్ వే ఓటీసీని క్యూటీసీ అని కూడా అంటారు. క్యూటీసీ అంటే కొటేషన్ టు క్యాష్ అన్నట్టు. సో ఇలా కూడా ఉంటుంది. సో మనకి ఎంక్వైరీ అనేది ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ కొటేషన్ ఉంటుంది, సమ్ టైమ్స్ అనేది కొటేషన్ లేకుండా కొన్ని కంపెనీస్ కొన్ని ప్రాజెక్ట్లో ఆర్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఓటీసీ సైకిల్ అంటే జనరల్గా ఏంటంటే ఆర్డర్ నుంచి స్టార్ట్ అయిపోయి క్యాష్తోనే ఎండ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఓటీసీ ప్రాసెస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఎస్ఐపిలో మనము ఇన్ కేస్ ఈ స్టెప్స్ అన్ని వేయాలంటే మనకి టీ కోడ్స్, ఇంక్వైరీకి VA11 టీ కోడ్ది, కొటేషన్కి VA21, ఆర్డర్కి VA01,
డెలివరీ క్రియేషన్కి VL01N, ఇన్వాయిస్కి VF01. సో ఇవి టీ కోడ్స్ అన్నట్టు. సో ఈ టీ కోడ్స్ హెల్ప్ చేసుకొని మనం ఈ ప్రాసెస్ని ఫినిష్ చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనము ఎస్ఐపిలో ఇప్పుడు ఎంక్వైరీ అనేది క్రియేట్ చేద్దాం. ఎలా చేస్తాం అనేది చూద్దాం ఇక్కడ. సో టీ కోడ్ నేను టైప్ చేస్తున్నాను /NVA11. సో ఎంక్వైరీ టైప్ IN. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే సేల్స్ ఏరియా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ఇనిషియల్గా ఫస్ట్ టైం అనేది ఏదైనా డాక్యుమెంట్ టైప్ అనేది ఎంక్వైరీ ఆర్ కొటేషన్ ఆర్డర్ చేసినప్పుడు సో ఈ ఎర్రర్ వస్తుంది మనకి. లైక్ ఏంటంటే ఆర్డర్ టైప్ IN అనేది ఈ సేల్స్ ఏరియాకి అసలు లేదు అన్నట్టుగా మీనింగ్ దీనిది. సో దీనికి సింపుల్గా ఏం చేయాలంటే ఈ ఎర్రర్ అనేది మనకి సాల్వ్ అవ్వాలి. ఇది ఎర్రర్ అనేది మనం సాల్వ్ చేయకుండా ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము. సో దీన్ని సాల్వ్ చేయడానికి జస్ట్ ఈ ఎర్రర్ లైన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను కింద. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ 3 స్టెప్స్ నేను ఇంతకుముందు వేరే వీడియోలు చెప్పాను. ఇన్ కేస్ మీరు అవి చూడకపోయి ఉంటే కనుక మాత్రం సో ఈ 4 స్టెప్స్ అనేది చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది ప్రొసీజర్ కింద ఉంటుంది. సో ప్రొసీజర్లో ఇక్కడ కింద ఫస్ట్ స్టెప్ కంబైన్ సేల్స్ ఆర్గనైజేషన్, ఇది క్లిక్ చేసుకొని పొజిషన్కి వెళ్ళేసి మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏంది D100. ఓకే, సో మన ఏ సేల్స్ ఆర్గనైజేషన్ ఉందో సేమ్ ఇక్కడ అదే యాజ్ ఇట్ ఈస్గా అసైన్ చేయాలి, సేవ్ చేయాలి. బ్యాక్ సెకండ్ కంబైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఇది క్లిక్ చేయండి, పొజిషన్కి వెళ్ళండి, సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎంటర్ చేయండి. ఇక్కడ సెకండ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏముందో అదే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వేసేసుకోండి, సేవ్ చేయండి. బ్యాక్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ పొజిషన్కి వెళ్ళండి, సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డివిజన్ ఎంటర్. సో సేమ్ ఇక్కడ ఏ డివిజన్ ఉందో అదే డివిజన్ చేసేసేయండి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, జస్ట్ చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా చేయకపోతే ఇలా చేసుకోండి. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి కంపల్సరీగా ఇది కొత్త స్టెప్, ఇది అసైన్ పర్మిటెడ్ ఆర్డర్ టైప్స్. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాను ఇప్పుడు. సో వార్నింగ్ నార్మల్గా జస్ట్ ఎంటర్ కొట్టండి, 2 టైమ్స్ వెళ్ళిపోతుంది. సో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, నెక్స్ట్ డివిజన్ ఎంటర్. సో ఇక్కడ వచ్చింది మన కాంబినేషను. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ ఆర్డర్ టైప్ అనేది ఉంది మనకి. కొంచెం దీన్ని పక్కకి ట్రై చేసుకుంటాను. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం ఫీల్డ్స్ లేవు, ఇంతే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ OR ఉంది మనకి. ఇప్పుడు కావాల్సింది IN. సో IN అయితే లేదు చెక్ చేసుకుంటే. సో ఇప్పుడు లేకపోతే మనం ఏం చేయాలంటే సింపుల్గా న్యూ ఎంట్రీస్ క్లిక్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ న్యూ ఎంట్రీస్ అనేది ఆప్షన్ పైన ఉంది, క్లిక్ చేస్తున్నాను. జస్ట్ వార్నింగ్ ఎంటర్ కొట్టేసేయండి. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ కొడితే అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ అండ్ నా డాక్యుమెంట్ టైప్ ఇప్పుడు ఏంటి IN, ఎంక్వైరీ చేస్తున్నాను కాబట్టి ఎంటర్, సేవ్ చేయండి, ఎంటర్. సో మళ్ళీ ఒకసారి టీ కోడ్ రన్ చేస్తున్నాను /NVA11 ఎంటర్, డాక్యుమెంట్ టైప్ IN అండ్ సేల్స్ ఏరియా ఎంటర్. ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. సో ఇక్కడ కస్టమర్ ఇవ్వాలి అంటే లైక్ సోల్డ్ టు పార్టీ ఎంటర్. సో ఇక్కడ మెటీరియల్ నేను ఏదైతే మెటీరియల్ ఇద్దాం అనుకుంటున్నాను ఆ మెటీరియల్, ఇది ఒక మెటీరియల్. సో ఇక్కడ ఏంటంటే నేను ఎంక్వైరీకి 10 ఇచ్చాను అన్నట్టు నార్మల్గా. ఓకే, ప్రైస్ వచ్చేసింది, కస్టమర్, మెటీరియల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనా. సో అక్కడ ఏంటంటే నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాగా కొట్టాలి. ఏదైనా మిస్ అయిన డాటా ఏమైనా ఉంటే మనం ఫిల్ చేసుకోవడానికి. సో కింద డాక్యుమెంట్ కంప్లీట్ అని వచ్చింది. సో మీనింగ్ ఏంటంటే సో వీ కెన్ సేవ్, నో ఇష్యూస్ అన్నట్టు. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఇనిషియల్గా స్టార్టింగ్లో చేసేటప్పుడు సిస్టమ్ కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. సో ఎంక్వైరీ సేవ్ అయింది. నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఎంక్వైరీ నెంబర్ని సేవ్ చేసుకుంటాను. ఓకేనా, మనకు రిఫరెన్స్ లాగా. సో కాపీ ఎక్సెల్ షీట్లో నేను ఎంక్వైరీ నెంబర్ని ఓకే ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను, అయిపోయింది. ఓకే, క్లోజ్. సో నెక్స్ట్ కొటేషన్ క్రియేట్ చేయాలి. కొటేషన్ ఇక్కడ ఏంటి VA21 ఎంటర్. సో కొటేషన్ టైప్ వచ్చేసి QT. సో ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ మనకి పైన ఒక ఆప్షన్ ఉంది క్రియేట్ విత్ రెఫరెన్స్, ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, ఒక వార్నింగ్ ఎర్రర్ వచ్చింది, సేమ్ ఇంతకుముందు వచ్చిన ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ టైప్ QT అనేది సేల్స్ ఏరియాకి అసైన్ అయింది లేదు, జస్ట్ ఓకే కొట్టండి. ఇది వార్నింగ్ డబుల్ క్లిక్ చేస్తున్నాను.
డైరెక్ట్ ఫోర్త్ స్టెప్ అసైన్ పర్మిటెడ్ ఆర్డర్ టైప్స్ టు ద సేల్స్ ఏరియా క్లిక్ చేస్తున్నాను. న్యూ ఎంట్రీస్, ఎంటర్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, డాక్యుమెంట్ టైప్ క్యూటీ, ఎంటర్, సేవ్, ఎంటర్, బ్యాక్, మళ్ళీ టీ కూడా రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొటేషన్ టైపు సేల్స్ ఏరియా, తర్వాత క్రియేట్ విత్ రెఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నాయి చూడండి. ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్స్, బిల్లింగ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సో ఫస్ట్ నేను ఎంక్వైరీ చేశాను, తర్వాత కొటేషన్ ప్లేస్ చేస్తున్నాను. అంటే ఈ నెంబర్ రెఫరెన్స్ చేసుకొని, అంటే ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఏమవుతుందంటే, జస్ట్ ఒకసారి చూడండి, ఈ నెంబర్ నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఎంక్వైరీ ట్యాబ్ చెక్ చేసుకోవాలి. ఎంక్వైరీ ట్యాబ్లో ఇక్కడ ఎంక్వైరీ ఉంది కదా, ఇక్కడ జస్ట్ నెంబర్ కాపీ చేస్తున్నాను. సారీ, కాపీ, ఓకే, కంట్రోల్ వి. సో కంట్రోల్ వి పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద కాపీ ఉంటుంది, సరే అది క్లిక్ చేయాలి. సో స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఏం చేశాను, అసలు ఈ కొటేషన్ క్రియేట్ చేసేటప్పుడు నేను కస్టమర్ నెంబర్ అంటే సోల్డ్ టు పార్టీ ఇవ్వలేదు, మెటీరియల్ ఇవ్వలేదు, క్వాంటిటీ ఏమి ఎంటర్ చేయలేదు. సో సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఎందువల్ల అంటే మనము ఈ కొటేషన్ క్రియేట్ చేసేటప్పుడు రెఫరెన్స్గా ఈ ఎంక్వైరీ నెంబర్ తీసుకున్నాము. దానివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ అనేది కంప్లీట్గా ఎంక్వైరీలో ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ చేస్తుందంట ఆటోమేటిక్గా, మనం ఏం చేయలేదు. సో అందుకోసం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనకు ఒక రిఫరెన్స్ ఉంటుంది, అసలు కొటేషన్ ఎందుకు వేస్తాము, ఏ కస్టమర్కి వేస్తాము, దానికి ప్రీవియస్గా డాక్యుమెంట్ ఏముంది, లింక్ ఏముంది అన్నట్టు మొత్తం తెలుస్తున్నట్టు. అలా మనకి రెఫరెన్స్గా తీసుకొని చేసి యూజ్ అవుతుంది. ఓకేనా. కొటేషన్లో ఏంటంటే మనకి ఇది ఒకటి వ్యాలిడ్ డాక్యుమెంట్ అన్నట్టు. సో దీనికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, అంటే ప్రైస్ అనేది కొటేషన్లో మెయింటైన్ చేసిన ప్రైస్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, అంటే లైక్ ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ అనేది మినిమం ఒక 1 month, 2 weeks, 3 weeks అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ కంపల్సరీగా మనకి కొటేషన్ క్రియేట్ చేసేటప్పుడు వ్యాలిడ్ టు అనే డేట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, లేకపోతే సిస్టమ్ అలో చేయదు. ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంక్వైరీ డాక్యుమెంట్ నేను 10 వేస్తాను, ఇక్కడ నేను ఈ కాంటెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 వేస్తున్నాను, లేదంటే ఓకే 8 వేస్తున్నాను, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకేనా, ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఏం లేదు. అంటే మనం ఎంక్వైరీ చేసిన తర్వాత కొటేషన్ ఇప్పుడు తక్కువ తీసుకోవచ్చు, సమ్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎడిట్ అనేది వెళ్ళి ఇన్కంప్లీషన్ లాగా చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్కంప్లీషన్ అనేది ఉంది. ఇక్కడ ఏంటి మిస్సింగ్ డేటా, కొటేషన్ వ్యాలిడ్ టు. సో చెప్పాను కదా, కొటేషన్ అనేది ఒక వ్యాలిడ్, దాంట్లో మనకి వ్యాలిడ్ టు అనే ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో అది మనకి ఇక్కడ ఇనిషియల్గా ఓవర్ స్క్రీన్లో ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎండ్ వరకు నేను ఇస్తున్నాను, మనం పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అది. సో ఇప్పుడు ఒకసారి ఇన్కంప్లీషన్ లాగా చెక్ చేస్తే సిస్టమ్ అనేది అలో చేస్తుంది, డాక్యుమెంట్ ఈస్ కంప్లీట్. సో ఎప్పుడైనా కానీ కొటేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనకి వ్యాలిడ్ టు అయితే మెయింటైన్ చేసుకోవాలి. వ్యాలిడ్ ఫ్రమ్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, టుడే డేట్ ఇవ్వకపోయినా కానీ. సో బట్ ఇదైతే తీసుకోవాలి, ఇది మెయింటైన్ చేయాలి. ఇది చేయకపోతే సిస్టమ్ అనేది తీసుకోదు. నెక్స్ట్ సేవ్ చేస్తున్నాను. సో కొటేషన్లో ప్రైస్ కూడా మనము కొంచెం నెగోషియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, అట్లా ఉంటుంది జనరల్ ప్రాసెస్లో. సో కొటేషన్ నెంబర్ ఇప్పుడు నేను ఇక్కడ సీరియల్గా సేవ్ చేసుకుంటాను రెఫరెన్స్ కోసం. కాపీ పేస్ట్. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఆర్డర్కి టీ కోడ్ VA01 క్లోజ్ /in VA01 ఎంటర్. సో ఇక్కడ సేమ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్డర్ టైప్ ఇవ్వాలి, మనం సేల్స్ ఏరియా ఇవ్వాలి. నెక్స్ట్ సేమ్ క్రియేట్ విత్ రెఫరెన్స్ అని క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇందాక ఎంక్వైరీ హైలైట్ అయ్యింది, ఇప్పుడు కొటేషన్ అనేది హైలైట్ అయ్యింది. ఓకేనా. కొటేషన్ నెంబర్ అనేది కాపీ చేసుకున్నాం కదా, సో ఈ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కింద కాపీ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయాలి. ఎంటర్ కొడితే సిస్టమ్ తీసుకోవద్దు. ఓకేనా, జస్ట్ కాపీ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా సేమ్ మనకి కొటేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ అయింది, లైక్ కస్టమర్ అండ్ మెటీరియల్, క్వాంటిటీ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వచ్చింది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 క్వాంటిటీ చేస్తున్నాను, సిస్టమ్ అలో చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో మళ్ళీ ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాగా చెక్ చేస్తున్నాను.
డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏంటంటే కొన్ని చెక్ చేసుకోవాలి. లైక్ ఇన్కంప్లీషన్గా ఏమన్నా డేటా ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇది హెడర్ అన్నది, ఈ సింబల్ ఇది హెడర్ ఇది. సో క్లిక్ చేశాను. సో ఇక్కడ ఈ సేల్స్ ట్యాబ్లో మనకి ఆర్డర్ టైప్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సేల్స్ ఏరియా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఎవరు క్రియేట్ చేశారు, ఏ రోజు క్రియేట్ చేస్తారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటుగా ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో ఇది చెక్ చేసుకోవచ్చు మనకి సేల్స్ ఆర్డర్ హెడర్లో ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని సేవ్ చేసుకుంటున్నాను డాక్యుమెంట్ని. డాక్యుమెంట్ ఇష్యూ లేదు కాబట్టి సేవ్. ఓకే, ఆర్డర్ నెంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటున్నాను. కాపీ, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్ తర్వాత డెలివరీకి VL01N టీ కోడ్ ఇది క్లోజ్ చేస్తున్నాను. /VL01N ఎంటర్ ఇక్కడ. సో ఓకే, షిప్పింగ్ పాయింట్ అనేది ఇది మెయింటైన్ చేసుకోవాలి మనము. సో నా షిప్పింగ్ పాయింట్ వచ్చేసి గుర్తుంటే డైరెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా హెల్ప్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో నేను D సిరీస్తో క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇది నాది D100 ఎంటర్. సో ఇది ఆర్డర్ డేట్ ప్లస్ ఈ సెలెక్షన్ డేట్ అనేది ఆటోమేటిక్ సిస్టమ్ తీసుకుంటుంది, టుడే డేట్. ఓకేనా? ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఏముంది, ఆర్డర్ కెనాట్ బి డెలివర్డ్, సమ్ ఎర్రర్ అని వచ్చింది. ఓకేనా? సి లాంగ్ టెస్ట్ అని వచ్చింది, ఓకే కొడుతున్నాను. సో ఇక్కడ మెసేజ్ టెక్స్ట్ వచ్చింది ఏంటి, నో షెడ్యూల్ లైన్స్ డ్యూ ఫర్ డెలివరీ అప్ టు ద సెలెక్టెడ్ డేట్. అంటే ఈ ఆర్డర్కి సమ్ ఇష్యూ ఉంది, అంటే డెలివరీ డేట్ అనేది చేయడం లేదన్నట్టు. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ ఆర్డర్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఆర్డర్లోకి తీసుకెళ్తాం మన డిస్ప్లే మోడ్. సో ఈ ఎర్రర్ని మనము క్లియర్ చేయాలంటే ఏం చేయాలంటే స్కెడ్యూలెన్స్లోకి వెళ్ళాలి. సో ఈ లైన్ టైంకి సో నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ స్కెడ్యూలెన్స్కి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే డెలివరీ డేట్ అనేది 14th ఉంది. సో జస్ట్ ఈ డేట్ని అక్కడ మనం వేయాలి, అంతే సింపుల్. సో మళ్ళీ ఒకసారి డెలివరీ కూడా కొడుతున్నాను, ఎంటర్. సో ఇక్కడ 11th ఉంది కదా, 11th 14 చేసుకోవాలి మనం, అంతే. 14th దాని తర్వాత నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ అనేది చూసుకోవాలి, జస్ట్ ఎంటర్. ఓకే, సో ఈ డెలివరీ క్రియేట్ చేసే ముందు ఏంటంటే ఒక్కసారి స్టాక్ అనేది చెక్ చేసుకుందాం మనం. స్టాక్ ఓవర్ వ్యూ. టీ కోడ్ ఏంటి అంటే మనకి సో MMBE టీ కోడ్ /MMBE. సో DMAT 01 అనేది మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నది. సో ఇక్కడ DMAT 01. సో ఇక్కడ మెటీరియల్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ సింబల్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ అన్రిస్ట్రిక్టెడ్లో ఇంత ఉంది మనకి. ఓకేనా? స్టాక్ ఎంత ఉంది అంటే సో ఈ లాస్ట్ 300 తీసేద్దాము. ఈ డాట్ అంటే నథింగ్ బట్ కామా అది. సో ఇంత స్టాక్ ఉంది మనకి యాక్చువల్గా 1,09,994 ఉంది. ఓకేనా? సో ఈ డెలివరీ డాక్యుమెంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంటుందంటే ఏమేమి చెక్ చేసుకోవచ్చు. షిప్ టు పార్టీ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇది ఐటమ్ ఓవర్ ఉంది కదా. సో ఇక్కడ మనము ఆర్డర్లో ఎంత క్వాంటిటీ వేసుకున్నాము, డెలివరీ కావాల్సిన క్వాంటిటీ అదొకటి వస్తుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పికింగ్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత స్టోరేజ్ లొకేషన్ అనేది మనకి చెక్ చేసుకోవాలి. తర్వాత పిక్డ్ క్వాంటిటీ ఎంత అనేది, స్టాక్ ఎంత ఉంది, మనం ఎంత డెలివరీ చేయొచ్చు అనేది వేరోజ్ టీమ్ అనేది మనకి పికింగ్ ప్యాకింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. సో ఫుల్ స్టాక్ ఉందనుకోండి, వాళ్ళు ఫుల్ నెంబర్ కొట్టేసేస్తారు. లేకపోతే ఒకవేళ స్టాక్ అనేది అవైలబుల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 5 2 రెండే ఉన్నాయి అనుకోండి, 2 కూడా చేసుకోవచ్చు. అంటే ఓన్లీ 2 యూనిట్స్ ఉన్నాయి, ఆ 2 యూనిట్స్ వరకు డెలివరీ చేయొచ్చు. సో ఎంటర్ కొట్టాను అనుకోండి, సో ఇక్కడ మనకి ఓవరాల్ పిక్ స్టేటస్ అనేది A నుంచి చేంజ్ అయిపోతుంది. చూడండి, సో B వచ్చింది, అంటే పార్షియల్గా అయింది. అంటే 5 అనేది ఫుల్గా అవ్వలేదు, 5లో 2 అనేది పార్షియల్గా అలా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5కి 5 కొడుతున్నాను, స్టాక్ ఉంది మన దగ్గర, ఎంటర్ కొడుతున్నాను. సో B నుంచి మళ్ళీ Cకి అయిపోయింది. ఓకేనా? సో పికింగ్ ట్యాబ్లో మనము పికింగ్ చేయాలి, జస్ట్ ఎంటర్ కొడితే పికింగ్ అయిపోతుంది అన్నట్టు. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్లో గూడ్స్ మూవ్మెంట్ డేటా ఉంది, ఇది క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి మూవ్మెంట్ టైప్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో జస్ట్ ఇది నథింగ్ బట్ దీనివల్ల ఏంటంటే ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ప్లస్ మనకి స్టాక్ అనేది రిడ్యూస్ అయిన తర్వాత మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్, ఇన్వెంటరీ అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతున్నట్టు. దానికోసం మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ
ఇప్పుడు హెడర్లోకి వెళ్తుంది. పైన గోటు ఉంది, గోటు క్లిక్ చేసి హెడర్లో ఓకే. సో ఇక్కడ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ట్యాబ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఈ అడ్మినిస్ట్రేషన్ ట్యాబ్లో మనకి ఏం తెలుస్తుందంటే డెలివరీ టైప్ అనేది తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎల్ఎఫ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి మనకి ఎల్ఎఫ్, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది మనకి, ఓకేనా. ఎల్ఎఫ్ అనేది తెలుస్తుంది. సో డాక్యుమెంట్ కేటగిరీ జే ఉంటుంది అది. సో నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ షిప్పింగ్ పాయింట్, సేల్స్ ఆర్గనైజేషన్ సంథింగ్ ఇదంతా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ క్రియేటెడ్ బై, సో అంటే ఈ డెలివరీ ఎవరు క్రియేట్ చేస్తారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ పికింగ్ క్వాంటిటీ అనేది పికింగ్ ట్యాబ్లోకి వచ్చేసి పికింగ్ క్వాంటిటీ ఎంటర్ చేసేసాము. జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ పీజీ అనేది చేయట్లేదు. సో దానివల్ల అసలు ఏమవుతుందో చూద్దాం, చేసి ఏంటి చేయకపోతే ఏంటి, ఓకేనా. సేవ్ చేస్తున్నాను. సో మనకు డెలివరీ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. ఓకే, డెలివరీ నెంబర్ నోట్ చేసుకుందాం. సో డెలివరీ చేసిన తర్వాత స్టాక్ అనేది ఎంత అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం మనం. క్లోజ్ స్టాక్ ఓవర్ ట్యాబ్కి వచ్చేసాను, రిఫ్రెష్ కొట్టాను. సో నో చేంజ్. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ఒకసారి టీ కోడ్ రన్ చేశాను. సో DMAT01 మెటీరియల్ ఎగ్జిక్యూట్. సో చేంజ్ ఏం అవ్వలేదు డెలివరీ చేసినా కానీ. సో స్టాక్ అనేది ఇక్కడ అంటే ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది, మనం PGI పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తేనే అప్పుడు మనకి స్టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది. చూడండి ఇప్పుడు VL02N చేంజ్ మోడ్ ఆఫ్ డెలివరీ టీ కూడా కొడుతున్నాను. డెలివరీ డాక్యుమెంట్ లాస్ట్ 7191 చూసుకోండి, 7191. సో ఈ డెలివరీ మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చేంజ్ మోడ్ కానీ డిస్ప్లే మోడ్లో ఉన్నప్పుడు డాక్యుమెంట్ నెంబర్స్ అనేవి కొన్నిసార్లు డిఫరెంట్గా వస్తుంటాయి, అదేనా కాదని చూసుకోవాలి. సో డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ మనకి PGI అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేస్తున్నాను. సో జస్ట్ PGI అనేది క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ అనేది జస్ట్ ఈ డాక్యుమెంట్ సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత స్టాక్ అనేది చెక్ చేసుకుందాం, అప్పుడు స్టాక్ అనేది తగ్గుతుంది. ఓకే, డెలివరీ హ్యాస్ బిన్ సేవ్డ్ అని వచ్చింది, ఇక్కడ ఏమవుదో. సో ఇప్పుడు స్టాక్ ఓవర్వ్యూకి మళ్ళీ వెళ్తున్నాను. సో రిఫ్రెష్ కొట్టాను, చూడండి 989 అయింది ఇక్కడ, ఓకేనా. ఇంతకుముందు ఎంత ఉండే మనకి లాస్ట్ 994 ఉంది. సో 5 అనేది తీసేసాం మనము. 5 తీసేస్తే ఎంత అవుతుంది, 109,989 అంతే కదా. అది 5 యూనిట్స్ అనేది మనం డెలివరీ చేసాము. ఒకసారి చూసుకుంటే సో 5 క్వాంటిటీ 5 అనేది రెడ్యూస్ అయిపోయింది. సో రెడ్యూస్ అయిన తర్వాత ఆఫ్టర్ 5 తీసేసిన తర్వాత మనకి ఎంత అవుతుంది, ఇంత ఉంటుంది. సో అది అంటే ఎప్పుడైనా కానీ మనకి PGI చేస్తేనే స్టాక్ అనేది రెడ్యూస్ అవుతుంది. జస్ట్ డెలివరీ చేసేసి వదిలేస్తే మనకు డెలివరీ అనేది కంప్లీట్ అయినట్టు కాదు, ఓపెన్లో ఉన్నట్టు. ఓపెన్ డెలివరీ అంటారు, ఓపెన్ స్టాటస్ అంటారు, ఓకేనా. PGI అయితేనే మాత్రమే ఆ డెలివరీ డాక్యుమెంట్ స్టేటస్ అనేది కంప్లీట్ ఉంటుంది అది. సో నెక్స్ట్ డెలివరీ తర్వాత ఏంటి, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం. ఇన్వాయిస్ టీ కూడా ఏంటి, VF01/N VF01 ఎంటర్. ఇక్కడ డెలివరీ డాక్యుమెంట్ అనేది వేయాలి. డెలివరీ డాక్యుమెంట్ అని కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇన్వాయిస్ చేసేటప్పుడు కొన్నిసార్లు డిఫరెంట్గా వస్తుంది, సేమ్ అన్న సిస్టమ్ ఆటోమేటిక్గా కాపీ చేసుకుంటుంది, బట్ కొన్నిసార్లు అలర్ట్గా ఉండాలి మనం. సో డెలివరీ నెంబర్. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్లో గమనిస్తే ఫస్ట్ ఎంక్వైరీ చేసాము, తర్వాత కొటేషన్ అనేది ఎంక్వైరీ రెఫరెన్స్ చేసుకొని చేసాము. నెక్స్ట్ ఆర్డర్ వేసాము, ఆర్డర్ కూడా కొటేషన్ నెంబర్ రెఫరెన్స్ చేసుకొని చేసాము. సో నెక్స్ట్ డెలివరీ ఇట్లా చేస్తాము, సేమ్ వే ఆర్డర్ రెఫరెన్స్ తీసుకొని చేసాము. ఇప్పుడు ఇన్వాయిస్ కూడా ఏం చేస్తున్నాము, డెలివరీ డాక్యుమెంట్ నెంబర్ని రెఫరెన్స్గా తీసుకొని చేస్తున్నాము, ఓకేనా. ఓకే ఎంటర్. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అనేది మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ ఏదైనా చూసుకోవాలి. F2 ఇది స్టాండర్డ్ ఇది. సో ఇక్కడ పేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే ఎవరు పే చేస్తారు అనేది. సో నెక్స్ట్ మెటీరియల్ అండ్ ఎంత క్వాంటిటీ ప్లస్ అమౌంట్, ఏమన్నా ట్యాక్స్ అమౌంట్ ఉందా ఇది చెక్ చేసుకోవాలి, అంతే. ఇక్కడ ఇంకేం ఉండదు. సో ఇన్ కేస్ కొన్నిసార్లు ఇష్యూస్ వస్తే మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. కొన్ని ఏంటంటే ఇక్కడ మనకి ఐటమ్ లెవెల్లో క్లిక్ చేస్తే ఇక్కడ మెటీరియల్ ఉంది కదా, దీనిపైన ఎక్కడ డబుల్ క్లిక్ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఐటెంలోకి వచ్చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్, ఇది ట్యాక్స్ క్లాసిఫికేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్నిసార్లు ఇది చేంజ్ చేయడం వల్ల కూడా మనకి కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. యూజర్స్ అనేది మాన్యువల్గా మనకి ఇది చేంజ్ చేస్తూ ఉంటారు, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్
ఓకేనా. సో దీనివల్ల కొన్ని వాల్యూస్ అనేది వాళ్ళు మాన్యువల్గా ఎడిట్ చేస్తూ ఉంటారు, ఓవర్ ఎడిట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో మనం ప్రైజింగ్ ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది ఎంత సెల్లింగ్ ప్రైస్ అనేది పర్ యూనిట్. సో 5 యూనిట్స్కి మన ఇక్కడ క్వాంటిటీ 5 ఇచ్చాము, 1000 ఇంటూ 5 5000. సో ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సేవ్ చేయాలంతే. ఓకే. సో బిల్లింగ్ డాక్యుమెంట్ కూడా నేను చెక్ చేసుకుంటాను ఇక్కడ. ఇది కూడా సేవ్ చేసి పెట్టేసుకుందాం. కాపీ పేస్ట్ సేవ్. ఓకే. సో ఇప్పుడు డాక్యుమెంట్ ఫ్లో ఎలా చెక్ చేద్దామో చూద్దాము. డాక్యుమెంట్ ఫ్లో అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే VF02 02 అంటే చేంజ్ మోడ్, 03 అంటే మనకి డిస్ప్లే మోడ్, ఏదైనా కొట్టుకోవచ్చు. ఓకేనా. ఓకే. 9 లాస్ట్కు 4 వచ్చింది కదా, ఇన్వాయిస్ నెంబర్ 4. ఈ డాక్యుమెంట్ నేను ఏం చేస్తున్నానంటే డిస్ప్లే మోడ్ టీ కోడ్ కొట్టేసి ఈ డాక్యుమెంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లాస్ట్ ఆప్షన్ డిస్ప్లే డాక్యుమెంట్ ఫ్లో ఉంది, ఇది క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో ఇది క్లిక్ చేయడం వల్ల ఏంటంటే టోటల్గా ఈ లింక్ మొత్తం లింక్ డాక్యుమెంట్స్ మొత్తం వస్తాయి అన్నట్టు మనకి. ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాము, తర్వాత కొటేషను, ఆర్డర్, డెలివరీ, ఇన్వాయిస్, నెక్స్ట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది, మనం ఏం చేయడానికి ఏమి ఉండదు. ఓకేనా. సో ఇలా మనకి డాక్యుమెంట్ ఫ్లో అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెలివరీ దగ్గర మనం ఈ డాక్యుమెంట్ ఫ్లో అనేది ప్రతి డాక్యుమెంట్ దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను /VA02 చేంజ్ మోడ్ ఆ డిస్ప్లే మోడ్, సేల్స్ ఆర్డర్కి అయినా డెలివరీకి ఇన్వాయిస్కి అయినా అని ఇక్కడికి వచ్చాను. సో మన ఆర్డర్ నెంబర్ ఎంత లాస్ట్కి 13 ఉంది, 14413 సేమ్. ఓకే, ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఆప్షన్ ఉంది డిస్ప్లే డాక్యుమెంట్ ఫ్లో, ఎంటర్. సో సేమ్ వచ్చిందా లేదా, ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, డెలివరీ. ఇక్కడ మనకి పికింగ్ చేసాం కదా, పికింగ్ వచ్చింది, పీజే చేసాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇన్వాయిస్ దగ్గర మనకు అది రాదు, నో వరీస్, జనరల్గా ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ ఇన్వాయిస్, అకౌంటింగ్ డాక్యుమెంట్. సో ఇప్పుడు డెలివరీ దగ్గర సేమ్ మనకి చెక్ చేసుకోవచ్చు ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ డిస్ప్లే మోడ్కి వెళ్ళిపోవచ్చు, ఎంక్వైరీ ఓపెన్ చేసుకోవచ్చు, డెలివరీ ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్వాయిస్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వాయిస్ ఉంది, ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు డెలివరీ అనుకుంటే ఇది సెలెక్ట్, ఇది ఇట్లా క్లిక్ చేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది, సెలెక్ట్ అయినట్టు. సో ఇక్కడ పైన డిస్ప్లే డాక్యుమెంట్ ఉంది, జస్ట్ క్లిక్ చేయాలి, సింగిల్ క్లిక్. చూడండి డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే ఓవర్ ఇక్కడ హెడ్డింగ్ అలా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెలివరీ చేంజ్ మోడ్లో VL02N. సో ఇక్కడ చెక్ చేద్దాం డిస్ప్లే మనకి డాక్యుమెంట్ ఫ్లో. సో సేమ్ ఈ 719 మన డెలివరీ డాక్యుమెంట్ నెంబర్, ఇది డాక్యుమెంట్ ఫ్లో క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ మనకు వచ్చింది సేమ్ ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, డెలివరీ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎంక్వైరీ ఓపెన్ చేస్తాను, జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ డిస్ప్లే డాక్యుమెంట్, ఎంక్వైరీ ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా మనం ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ లోపల నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ ఫ్లో అనేది. ఇప్పుడు డిస్ప్లే మోడ్లో ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డిస్ప్లే డాక్యుమెంట్ ఫ్లో, క్లిక్ చేస్తున్నాను, సేమ్ ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, డెలివరీ, పికింగ్, పీజీఐ, ఇన్వాయిస్, అకౌంటింగ్ డాక్యుమెంట్. సో ఇలా ఏ డాక్యుమెంట్ నుంచి అయినా మనం లోపలికి వెళ్ళి లోపల నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, బయట నుంచి ఓపెన్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ ఫ్లో అనేది. చాలా ఫర్ ఎగ్జాంపుల్ /VA22 ఎంటర్. సో ఇక్కడ బయట నుంచి కూడా ఇది డాక్యుమెంట్ ఫ్లో, సేమ్ ఇన్ఫర్మేషన్. సో ఇలా ఉంటుంది మనకి. సో ఓటీసీ సైకిల్ అనేది నార్మల్గా ఆర్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది, జనరల్గా ఆర్డర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ ఇట్స్ విత్ క్యాష్. సో దాన్ని ఓటీసీ అంటారు. జనరల్గా కొన్ని ప్రాసెస్లో కొటేషన్ స్టార్ట్ అవుతుంది, కొన్నిట్లో ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సో ఎంక్వైరీ అనేది ఉండకపోవచ్చు, కొటేషన్స్ కూడా సమ్ టైమ్స్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండదు, నో వరీస్, ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్లా మొత్తం లింక్ ఉంటుందండి మనకు. ఒక డాక్యుమెంట్ రెఫరెన్స్ తీసుకొని ఇంకో డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుంటాము. సో ఇది జనరల్గా ఓటీసీ సైకిల్ అంటే ఏంటి, అసలు ఎలా చేయాలి, ఏమేమి చూసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్.